నమస్తే, మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మనం నవంబర్ 2025 ప్రజా సాహితీ సంచికని గురించి క్లుప్తంగా విశ్లేషించాం. ఈ సంచిక రవిబాబు గారు చెప్పడం 3వ తారీఖునే ఫోన్ చేశాను, పోస్ట్ చేసినామని చెప్పారు, కానీ ఈరోజు వచ్చింది. ఈ సంచికను గమనిస్తే ఈ అద్భుతమైనటువంటి కార్టూన్ని ఇంటర్నెట్ థీమ్లో నుంచి తీసుకొని ఇజ్రాయెల్ ఘాతుకాలు, పాలస్తీనాపై జరుగుతున్నటువంటి వాళ్ళు, హమాస్ వీటి అంశాలకు సంబంధించి స్పష్టమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి లోపలి కవర్ పేజీ ఐటమ్తో పాటు కలిపి ఇచ్చారు. ఈ ముఖ చిత్రాన్ని గనక మనం పరిశీలించున్నట్టయితే 20 సూత్రాల తాజా శాంతి పథకంపై కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య వేసినటువంటి కార్టూను. దీనికి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ చెప్పే కదా ముందే. పత్రిక 2వ అట్ట 3వ అట్ట మీద ఇచ్చారు. ఇది క్లుప్తమైన సంక్షిప్తమైనటువంటి వ్యాసం అయినప్పటికీ ఇది చదవాలి. దీంతో పాటుగా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రజా సాహితీ తాజా సంచికలో చర్చించారు. ముఖ్యంగా సంపాదకీయం, అట్లాగే పలువురికి సంతాపం తెలియజేశారు. అయితే ఇందులో మనం చూడాల్సినటువంటిది ఒక గల్పిక. అది పెన్సిల్ ప్లస్ పేపర్ ప్లస్ ఎరైజర్ ఎట్ ద రేట్ ఆఫ్ GST 2.0. ఇది చాలా ఆలోచించదగినటువంటి అంశంతో కూడినటువంటి ఒక గల్పిక. దీన్ని తప్పనిసరిగా చదవాలి. ప్రజా సాహిత్యంలో చాలా అవసరమైనటువంటి అంశాలు ఉన్నాయి. నిజానికి ఈ సంచిక యువతకు, ఆలోచన పరులకు చాలా అవసరమైంది. దీన్ని కొనుగోలు చేసి కానీ లేదా సబ్స్క్రైబ్ చేసి కానీ తెప్పించుకోవటం చాలా ఉత్తమం, ముఖ్యం. ప్రజా సాహితీ తెలుసు కదా మీకు, జన సాహితీ ప్రచురణ. శుభోదయం.